బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోసారి కృష్ణారావన్ అరెస్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కేసు నమోదు చేయడం జరిగింది. కృష్ణారావన్ ను 4వ అరెస్ట్ చేశారు పోలీసులు. కేసులో బెయిల్ ని మంజూరు చేయడం, వ్యక్తిగత పూచీకత్తు పైన రావణ్ కు బెయిల్ ను మంజూరు చేసింది న్యాయస్థానం. 3వసారి రావణ్ రిమాండ్ కూడా రిజెక్ట్ చేసింది కోర్టు. ప్రధానంగా పాయకరావుపేటలో నమోదైనటువంటి కేసులో కృష్ణారావణ్ ను తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మచిలీపట్నం నుంచి రావణ్ ను పాయకరావుపేటకు తరలిస్తున్నారు పోలీసులు. అయితే కృష్ణారావణ్ పైన ఇంకా కేసుల పర్వం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కారణంగా కృష్ణారావణ్ ను ప్రధానంగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నటువంటి పిఠాపురానికి తరలించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ప్రధానంగా పిఠాపురంలో న్యాయస్థానం ఇచ్చినటువంటి బెయిల్ ఆ తర్వాత వెంటనే సర్పవరం పోలీసులు కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటిది ఒక కేసుకు సంబంధించి 2025 నాటి కేసును వెలికితీసి దాంట్లో అరెస్టు చేసినటువంటి మళ్ళీ సర్పవరం కోర్టులో బెయిల్ పై బయటకు వచ్చినటువంటి కృష్ణారావణ్ మరోసారి మచిలీపట్నం పోలీసులు అదుపులోకి తీసుకోవడం, తాజాగా మచిలీపట్నం పోలీసులు బెయిల్ పైన బయటికి రావడం, మళ్ళీ పాయకరావుపేటకు సంబంధించినటువంటి కేసు వరుసగా 4 సార్లు బెయిల్ మంజూరైన 4 సార్లు అరెస్టులు జరిగినటువంటి పైన మనం చూస్తున్నాం. దీనిపైన ఆయన కుటుంబ సభ్యులతో పాటుగా ప్రశ్న టీం న్యాయవాది శ్రవణ్ కుమార్ కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. నటుడు ప్రకాష్ రాజ్ కూడా దీనిపైన అనుచిత వ్యాఖ్యలు చేశారు అనేటువంటి కారణంగా రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు చర్యకు పాల్పడుతున్నారంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. ఇంతకు ఈ కేసులో వరుసగా అరెస్టులకు సంబంధించి న్యాయవాది శ్రవణ్ కుమార్ ఏమన్నారో ఓసారి చూద్దాం. ఈ రోజు రావణ్ కి 3rd కేసులో రిమాండ్ పెడుతున్నారు. మరి రిమాండ్ ఇప్పుడు పెడతారా, లేకపోతే ఎప్పుడు పెడతారు, లేకపోతే రేపు ఉదయం నుంచి తహసీల్దార్లు రేపు జ్యుడిషియల్ ఆఫీస్ అందరికీ కూడా ఇక్కడ కాన్ఫరెన్స్ ఉన్న కారణంగా తహసీల్దార్ ఇస్ అ పొలిటికల్ పోస్ట్. సో తహసీల్దార్ కి 7 రోజులు రిమాండ్ ఇచ్చే పవర్ ఉంటుంది. సో రేపు గనక రిమాండ్ తహసీల్దార్ దగ్గరికి తీసుకెళ్లటం మాత్రం పూర్తిగా, ఎందుకంటే రాత్రి 9 గంటలకి రావణ్ కస్టడీలోకి తీసుకున్నారు. 9 గంటల లోపు అంటే 24 గంటలు దాటుతున్న కారణంగా 9 గంటల లోపు రావణ్ణి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర పెట్టాలి. కాదు కూడదు అని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎస్పీని కూడా హెచ్చరిస్తున్నా, తహసీల్దార్ని కూడా చెప్తున్నా, కాదు కూడదు అని ఈ రోజు రిమాండ్ పెట్టకుండా రేపు ఉదయం గనక ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గా తహసీల్దార్ ఎంపాయింట్ చేసినోడే కదా, ఎట్లా ఒకళ్ళగా రిమాండ్ తీసేసుకుని 7 రోజుల తర్వాత చూసుకుందాం, పీటీ వారెంట్లు వేసుకుందామని మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తే మాత్రం చెప్తున్నాను కదా, హైకోర్టులో తహసీల్దార్ పోస్ట్ ఊడిపోతుంది, హైకోర్టులో పోలీసుల పోస్ట్ ఊడిపోతుంది. మీరు రాజకీయ నాయకుల కోసం మీ ఉద్యోగాలు పోగొట్టుకోవద్దు. చట్టం ప్రకారం రాత్రి 9 గంటలకు మీరు అతన్ని అరెస్ట్ చేశారు. 9 గంటల లోపు 24 గంటలు అవుతుంది కాబట్టి జడ్జి గారి ముందు ప్రవేశపెట్టాలి. జడ్జి గారు ఏం ఆర్డర్ ఇస్తే మేము దానికి రెడీగా ఉన్నాం. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రవేశపెడితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కానీ వరుసగా ఒకే అంశానికి సంబంధించి మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కార్యకర్తలు 30కి పైగా కేసులు నమోదు చేశారు అనేది మాత్రం ప్రాథమికంగా అసలు కృష్ణారావణ్ కు తనమైన ఎన్ని కేసులు నమోదయ్యాయో తనకో తెలియనటువంటి సమాచారం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి ఈ పరంపర కొంతవరకు రాజకీయపరమైనటువంటి విమర్శలకు కూడా కారణమవుతుంది. కేసులో కృష్ణారావణ్ ను 4వసారి పోలీసులు అరెస్టు చేయడం, నిన్న 3వసారి అరెస్టు చేసిన తర్వాత మచిలీపట్నం సమీపంలో చోటు చేసుకున్నటువంటి హైడ్రామా లీగల్ టీం ను లోపలికి పంపేటువంటి విధానంలో కృష్ణారావణ్ టీం ని మాత్రమే లోపలికి పంపుతున్నారు, మా టీం ను ఎందుకు పంపరు అంటూ కూడా జనసేన కార్యకర్తలు అడ్డగించినటువంటి దాడి చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి కోడిగుడ్లతో దాడికి ప్రయత్నించినటువంటి ఈ మొత్తం అంశాలను బేరీజు వేసుకున్న తర్వాత కృష్ణారావణ్ కామెంట్స్ తర్వాత వరుసగా రాజకీయపరమైనటువంటి విమర్శలు కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి. ఒక వ్యక్తికి వ్యక్తిగత స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం పైన వస్తున్నటువంటి ప్రశ్నలు ఓవైపు కదులుతుంటే, రాజకీయ పరంగా ఎలాంటి అంటే హద్దు మీరి ప్రవర్తించి మరి ముఖ్యంగా దీనిపైన విమర్శల వర్షం కురిపించడం, విమర్శలు కూడా సహేతుకంగా చేయకపోవడం అనేది మాత్రం మరోవైపు జరుగుతున్నటువంటి చర్చ. ఈ ప్రతి విమర్శలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కృష్ణారావణ్ ఇష్యూ మాత్రం హాట్ టాపిక్ గా మారినటువంటి మనం చూస్తున్నాం. ముందు నుంచి కూడా కృష్ణారావణ్ అలియాస్ బచ్చెలపూడి జోసెఫ్ అరెస్టుల పర్వంలో మాత్రం హై డ్రామానే కొనసాగుతుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఆయన వరుసగా కామెంట్ చేయడం, రీసెంట్ గా ఆయన కొన్ని వీడియోస్ ని రిలీజ్ చేయడం, కొన్ని సభల్లో సమావేశాల్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేయడం, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి విధానపరమైనటువంటి విమర్శతో పాటుగా ఉప ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు అనేది మాత్రం ముందు నుంచి కృష్ణారావణ్ పైన వస్తున్నటువంటి వరుస ఆరోపణ. నిన్న మచిలీపట్నం దగ్గర మాత్రం భారీ బందోబస్తు ఉన్నప్పటికీ కొంతవరకు ఉద్రిక్త పరిస్థితులే మనం చూసాం. కాకినాడ మొబైల్ మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చినటువంటి బెయిల్
మచిలీపట్నానికి సంబంధించినటువంటి ఇన్నగుదురు పోలీసులకు సంబంధించి వారు కూడా రావణ్ను మరోసారి అరెస్టు చేసినటువంటి వైనం. ఇక శుక్రవారం తెల్లవారుజామున మచిలీపట్నంలో చోటు చేసుకున్నటువంటి హైడ్రామా మనం గమనించాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకంపనలు రేపాయి. అయితే రావణ్ చేసినటువంటి కామెంట్స్ పైన జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కూడా రావణ్ పైన వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. కనీసం ఏ ప్రాంతాల్లో రావణ్ పైన కేసులు నమోదయ్యాయో ఆ వ్యక్తికి కూడా తెలియదు అనేది మాత్రం న్యాయవాదుల ముందు నుంచి చెప్తున్నటువంటి మాట. అయితే ఒక్క కేసుపై వచ్చినటువంటి బెయిల్ న్యాయస్థానాలు ఈ కేసుకు సంబంధించి కస్టడీకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి బెయిల్ను మంజూరు చేస్తామని చేస్తున్నటువంటి బెయిల్ను కూడా మరోవైపు పోలీసులు తుంగలు తొక్కుతున్నారు. న్యాయ వ్యవస్థను కూడా కించపరిచేలా చేస్తున్నారంటూ కూడా నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పటికే కామెంట్ చేస్తున్నటువంటి వైనం. రాజకీయ కక్ష సాధింపు మాత్రమే అంటూ కూడా సాగినటువంటి హైడ్రామా. దీని తర్వాత ప్రశ్న రావణ్కి సంబంధించిన ఒక ఆడియో లీక్ కూడా కొంతవరకు కలకలంగా మారినటువంటి వైనాన్ని నిన్న మనం గమనించాం. ప్రధానంగా జన సైనికులు మాట్లాడినటువంటి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా నిన్న సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో పాటుగా ప్రకాష్ రాజ్ వరుసగా కామెంట్ చేస్తున్నటువంటి వైన మనం గమనిస్తున్నాం. మొదటిసారి అరెస్ట్ చేసినప్పుడు ప్రశ్నిస్తే పూర్తి స్థాయిలో అరెస్టుల పర్వం కొనసాగిస్తారా, ప్రశ్నిస్తే కేసులు పెడతారా, రాజకీయ పరమైనటువంటి కేసులతో ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తారా అనేటువంటిది మాత్రం ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి వచ్చినటువంటి వార్నింగ్. వెంటనే ప్రజలన్నీ గమనిస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి, వ్యవస్థలపైన ప్రజలకు నమ్మకం ఉందంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. జన సైనికుల గూండాల అనేటువంటి కామెంట్స్ దగ్గర నుంచి మొదలైనటువంటి ఈ మొత్తం కూడా జనసేన పార్టీ శ్రేణులు మీ పనేంటి అనేటువంటి కామెంట్ వరకు వచ్చినటువంటి వైనాన్ని కూడా మనం గమనించాం. రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైనటువంటి ప్రాంతాల్లో ప్రశ్న రావణ్ పైన కేసులు నమోదైనట్లుగా తెలుస్తున్నాయి. ప్రధానంగా మొదటగా పిఠాపురంలో కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి పిఠాపురం కోర్టుకు తీసుకువెళ్లడం, అక్కడ హాజరుపరచడం, అక్కడ బెయిల్ పైన బయటికి రావడం, వెంటనే కోర్టు నుంచి బయటికి వచ్చినటువంటి 5 నిమిషాల్లోనే కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు మళ్ళీ అదుపులోకి తీసుకోవడం, అక్కడి నుంచి కాకినాడ కోర్టుకు వెళ్లడం. లాయర్ జాడ శ్రవణ్ కుమార్ కూడా దాదాపు అంటే ప్రతి కేసులోనూ ఆయన బెయిల్ కోసం విపరీతంగా వాదనలు వినిపిస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. ప్రధానంగా వ్యక్తిగత పూచీ పైన వచ్చినటువంటి బెయిల్ పై మూడోసారి కాకినాడ జిల్లాలో మళ్ళీ మచిలీపట్నం పోలీసులు అరెస్టు చేయడం, ఇనగుదురు పోలీస్ స్టేషన్ తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అనేటువంటి కోణంలోనే కేసు నమోదు కావడం. తాజాగా 4వసారి పాయకరావుపేటకు సంబంధించినటువంటి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ప్రకాష్ రాజ్ అయితే బిహేవ్ యువర్ సెల్ఫ్ అంటూ కూడా తాజాగా మళ్ళీ ట్వీట్ చేశారు. 4వసారి అరెస్టు పైన ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందిస్తున్నారు. కోర్టులు చట్టాన్ని గౌరవించి బెయిల్ ఇస్తుంటే గేటు బయట నిలబడి ఇంకో రీతిలో అరెస్ట్ చేయడం ఏంటి? ఇది పక్కా అధికారిక దుర్వినియోగం, మరి ముఖ్యంగా కక్ష సాధింపు చర్య అంటూ కూడా ఆయన కామెంట్ చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థను ఇలా వాడుకోవడం సిగ్గుచేటు. డిప్యూటీ సీఎం సెల్ఫ్ ప్రజలు మీ ఫ్రస్ట్రేషన్ ను మీరు ఎంత దిగజారుతున్నారో అన్ని గమనిస్తున్నారు అంటూ కూడా ప్రకాష్ రాజ్ ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. సో వరుసగా ప్రశ్న రావణ్ కి సంబంధించినటువంటి అరెస్టులు, వరుసగా వస్తున్నటువంటి బెయిల్స్ మాత్రం వరుసగా ప్రశ్నించేటువంటి వారిపైన కేసులు పెడతారా అంటూ కూడా ప్రశ్న రావణ్ కుటుంబ సభ్యులు, మరోవైపు ప్రశ్న టీం కూడా దీనిపైన బలంగా వినపడుతుంది. ఒక కేసుకు సంబంధించినటువంటి వివరాలు ముందుగా నోటీసులు ఇవ్వడం, ఆ ఏ కేసులో అరెస్టు చేస్తున్నామనేటువంటి విధానాన్ని చెప్పకపోవడం, ఎఫ్ఐఆర్ ను నమోదు చేయకపోవడం, ఈ అన్ని అంశాలు చూసుకుంటే కేవలం రాజకీయపరమైన కక్ష సాధింపు మాత్రమే అనేది చేస్తున్నటువంటి కామెంట్. మరోసారి మనం రీసెంట్ అప్డేట్ చూస్తున్నాం. ప్రశ్న రావణ్ 4వసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యల కేసులకు సంబంధించి ప్రశ్న రావణ్ వరుసగా అరెస్ట్ అవుతున్నారు. మచిలీపట్నంలో తాజాగా కేసు నమోదైనటువంటి నేపథ్యంలో దానిపైన బెయిల్ పై బయటకు వచ్చినటువంటి ప్రశ్న రావణ్ ఇప్పుడు పాయకరావుపేట పోలీసులు 4వసారి అరెస్ట్ చేశారు. మచిలీపట్నం నుంచి రావణ్ పాయకరావుపేటకు తరలించారు పోలీసులు. అయితే ప్రశ్న రావణ్ పైన వరుసగా కేసుల పరంపర మాత్రం కొనసాగుతూనే ఉంది. అయితే 4వసారి అరెస్టు పైన ప్రశ్న రావణ్ మళ్ళీ న్యాయస్థానాన్ని ఆశ్రయించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇతర కేసుల వివరాలు ముందుగా తెలిస్తే కనీసం ముందస్తు బెయిల్ పిటిషన్ అయినా దాఖలు చేసుకునేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. కానీ ఇతర కేసులు ఎక్కడెక్కడ కొనసాగుతున్నాయి, ఎక్కడెక్కడ నమోదవుతున్నాయి అనేటువంటి దానిపైన మరింత స్పష్టత రావాల్సి ఉంది. మరి ప్రశ్న రావణ్ 4వసారి అరెస్టుకి సంబంధించి పాయకరావు కోర్టులో ఆల్మోస్ట్ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసేటువంటి ప్రక్రియను కూడా ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. మరోవైపు రావణ్ ఎలాగైనా బయటకు తీసుకొచ్చేటువంటి విధంగా న్యాయవాది శ్రవణ్ కుమార్ కూడా విస్తృతంగా వాదనలు వినిపిస్తున్నారు. చూడాలి ప్రశ్న రావణ్ వరుస అరెస్టులు మాట్లాడేటువంటి గొంతుక పైన, సో ప్రశ్నించేటువంటి గొంతుక పైన కేసులు పెడతారా అనేటువంటి రీతిలో ప్రశ్న రావణ్ సానుభూతి పరులు చేస్తున్నటువంటి కామెంట్. కానీ మాట్లాడేటువంటి రీతి హద్దు మీరితే ఇలాంటి చర్యలు తప్పవు అనేది మాత్రం పోలీసులు ప్రభుత్వం దగ్గర నుంచి వస్తున్నటువంటి వాదన. మొత్తం మీద ఈ విమర్శ ప్రతి విమర్శలో ప్రశ్న రావణ్ కేసుల పరంపర
ఏ మలుపు తీసుకుంటుందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది.